నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. వారు బయటి ప్రపంచాన్ని చూడక 10 రోజులవుతోంది. బతుకు బండి లాగించడం కోసం సొరంగ నిర్మాణ పనులకు వెళ్లిన కార్మికులు ఊహించని విధంగా జరిగిన ప్రమాదంతో అందులోనే చిక్కుకుపోయారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 41 మంది కూలిన శిథిలాల మధ్య చిక్కుకొని బయటికి రాలేకపోతున్నారు. వారిని కాపాడేందుకు సొరంగం బయటి నుంచి కొనసాగిస్తున్న ప్రయత్నాలు 10 రోజులవుతున్నా కూడా ఫలించడం లేదు. మరోవైపు లోపల సొరంగంలోని కార్మికులు ప్రాణాలతోనే ఉన్నా ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న భయాందోళనతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. వారిని బయటికి తీసుకొచ్చేందుకు చేసిన ప్రయత్నాలన్నీ బెడిసికొట్టడంతో చివరికి అంతర్జాతీయ నిపుణులు రంగంలోకి దిగారు. సొరంగంలో కార్మికులు ఎరక్కపోయి ఇరుక్కుపోలేదు. ప్రమాదవశాత్తు కొండ చర్యలు విరిగిపడ్డంతో నిర్మాణంలో ఉన్న టన్నెల్ కూలింది. ఆ సమయంలో అక్కడ పనిచేస్తున్న 41 మంది కార్మికులు చిక్కుకుపోయారు. అయితే వారిని బయటికి సురక్షితంగా తీసుకురావడమే రెస్క్యూ టీంలు అధికారులకు సవాల్గా మారింది. 10 రోజులుగా సొరంగం లోపలే ప్రాణాలు, కూలిన టన్నెల్ శిథిలాల మధ్య కార్మికులు, బయటకు తెచ్చేందుకు విశ్వ ప్రయత్నాలు, పలుమార్లు అవంతరాలతో ఆగిన చర్యలు, రంగంలోకి దిగిన అంతర్జాతీయ నిపుణులు, ఆధునిక మిషన్లతో మళ్లీ చర్యలు మొదలు. ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీ జిల్లాలో బ్రహ్మకమల్ యమునోత్రి జాతీయ రహదారి నిర్మాణ పనుల్లో భాగంగా సిల్కియారా సొరంగ మార్గాన్ని నిర్మిస్తున్నారు. మొత్తం 4.5 కిలోమీటర్ల పొడవైన ఈ సొరంగంలో 200 మీటర్లు మేర భాగం కూలింది. ఈ నెల 12న ఉదయం సొరంగం లోపల కార్మికులు పనుల్లో నిమగ్నమై ఉండగా ఒక్కసారిగా కొండ చర్యలు విరిగిపడి టన్నెల్ కూలింది. దీంతో అక్కడ పనిచేస్తున్న 41 మంది కార్మికులు శిథిలాల మధ్య చిక్కుకున్నారు. సొరంగ ప్రవేశ మార్గం నుంచి 200 మీటర్ల దూరంలో ఈ ప్రమాదం జరిగింది. నిర్మాణంలోని సొరంగం కూలడం, అందులో 41 మంది కార్మికులు చిక్కుకోవడం యావత్ దేశాన్నే కాకుండా ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసింది. అయితే సొరంగం లోపల చిక్కుకున్న కార్మికులు ప్రాణాలతోనే ఉన్నారని తెలియడంతో అందరూ కాసింత ఊపిరి పీల్చుకున్నారు. కానీ వారిని బయటకు తీసుకురావడం సంక్లిష్టంగా ఉండడంపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. కార్మికులను కాపాడే ప్రయత్నాలు రోజుల తరబడి కొనసాగుతూ ఉండడం, రెస్క్యూ చర్యలు ఫలించక అవి పలుమార్లు ఆగిపోవడం వంటి పరిణామాలు తీవ్ర ఉత్కంఠ రేపుతున్నాయి. సొరంగం లోపల చిక్కుకున్న కార్మికులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు ప్రమాదం జరిగిన మొదటి రోజే ప్రయత్నాలు మొదలయ్యాయి. రెస్క్యూ ఆపరేషన్లో ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది పాల్గొన్నారు. రెస్క్యూ ఆపరేషన్లో భాగంగా తొలుత టన్నెల్ లోపల చిక్కుకున్న 41 మంది కార్మికులకు ఆక్సిజన్ సరఫరా చర్యలు చేపట్టి వాటిని ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. లోపల కూలిన శిథిలాలను బయటకు తరలించడానికి 900 మిల్లీమీటర్ల పైపులను టన్నెల్ లోపలికి పంపారు. భారీ యంత్రాలు, ప్రొక్లైనర్లతో పనులు చేపట్టారు. అయితే ఈ నెల 14న మరోసారి కొండ చర్యలు విరిగిపడడంతో రెస్క్యూ ఆపరేషన్ పనులకు బ్రేక్ పడింది. 200 మీటర్ల మేర కూలిన సొరంగం మరోసారి కొండ చర్యలు విరిగిపడడంతో ప్రమాదం తీవ్రత పెరిగింది. అప్పటికి 20 మీటర్ల మేర స్లాబ్ను తొలగించాయి రెస్క్యూ బృందాలు. 900 మిల్లీమీటర్ల వ్యాసం కలిగిన పైపులను డ్రిల్లింగ్ ద్వారా శిథిలాల లోపలికి పంపారు. కార్మికులు సొరంగం నుంచి బయటకొచ్చేలా ప్రవేశ మార్గం కల్పించే ప్రయత్నాలు చేసినా అవి ఫలించలేదు. మరోవైపు టన్నెల్లో చిక్కుకున్న కార్మికుల్లోనే కాకుండా బయట ఉన్న సాటి కార్మికులు, బాధితుల కుటుంబాల్లో భయాందోళన పెరిగింది. హమారే ఆద్మీ నికాలో అంటూ బయటి కార్మికులు ఆందోళనకు దిగారు. వారికి అధికారులు నచ్చజెప్పారు. వీలైనంత త్వరగా బయటకు తీసుకొస్తామని హామీ ఇచ్చి రెస్క్యూ పనులు ముమ్మరం చేశారు. మరోవైపు సొరంగం లోపల చిక్కుకున్న కార్మికులు అదృష్టవశాత్తు బాగున్నారని తెలియడంతో వారు కుటుంబీకులు ఊపిరి పీల్చుకున్నారు. అంతేకాకుండా టన్నెల్ కూలినప్పుడు లోపల విద్యుత్ వ్యవస్థకు ఎలాంటి నష్టం జరగలేదు. దీంతో లోపల కరెంట్, వెలుతురు ఉన్నట్లు అధికారులు నిర్ధారించారు. అయితే విద్యుత్కు అంతరాయం కలగకుండా, ఆక్సిజన్ సరఫరా ఆగకుండా అధికారులు జాగ్రత్తలు వహిస్తున్నారు. అలాగే బాధిత కార్మికుల ఆరోగ్య పరిరక్షణపై అధికారులు దృష్టి సారించారు. మల్టీవిటమిన్, యాంటీ డిప్రెషన్ మాత్రలను అందిస్తున్నారు. ఇనుప పైపుల ద్వారా కార్మికుల కోసం మంచినీళ్లు, డ్రై ఫ్రూట్స్ వంటి ఆహార పదార్థాలు పంపిస్తున్నారు. మరోవైపు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కూడా సహాయక చర్యలకు పూర్తి సహకారం లభిస్తోంది. ఆపరేషన్ ఉత్తర కాశీలోకి ఆర్మీని కూడా రంగంలోకి దింపింది కేంద్రం. అయితే సహాయక చర్యలకు పరిస్థితులు అనుకూలించకపోవడంతో జాప్యం జరుగుతోంది. టన్నెల్ లోపల కార్మికులు చిక్కుకున్న చోటికి భారీ పైపులను పంపించేందుకు డ్రిల్లింగ్ పనులు చేపట్టగా భారీ రాళ్లు అడ్డురావడం కాపాడే చర్యలకు విఘాతంగా మారింది. దీంతో ఢిల్లీ నుంచి భారీ డ్రిల్లింగ్ యంత్రాలను తరలించి సహాయక చర్యలు చేపట్టారు. ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ రెస్క్యూ ఆపరేషన్లో పురోగతిపై ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షిస్తున్నారు. అయితే బాధిత కార్మికులు బయటకు రావడానికి వీలుగా ఎస్కేప్ మార్గాన్ని సిద్ధం చేయడానికి తలపెట్టిన డ్రిల్లింగ్ పనులను మరోసారి నిలిపివేశారు. డ్రిల్లింగ్ యంత్రానికి అడ్డంకులు ఎదురు కావడమే ఇందుకు కారణం. గట్టి రాళ్లు, రప్పలు వంటివి ఎదురవుతున్నాయని ఈ నెల 19న డ్రిల్లింగ్ పనులు ఆపేశారు.
సంక్షోభం మరింత తీవ్రమవడంతో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఘటనాస్థలికి వెళ్లారు. అక్కడి పరిస్థితిని పరిశీలించారు. బాధితులను క్షేమంగా బయటకు తీసుకురావడానికి భారీ డయామీటర్ స్టీల్ పైప్ లైన్ను సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. సొరంగం శిథిలాల గుండా ఈ పైప్ లైన్ను పంపుతామని, సహాయక చర్యలకు అడ్డంకులు ఎదురుకాకుంటే 2.5 రోజుల్లో కార్మికులు ఉన్న చోటికి చేరుకోవచ్చని ఆయన వెల్లడించారు. సొరంగం లోపల చిక్కుకున్న కార్మికులతో వాకీటాకీల ద్వారా కమ్యూనికేషన్ సాగిస్తున్నారు అధికారులు. వారితో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ ధైర్యం చెప్తున్నారు. బాధిత కార్మికులకు అవసరమైన సాయం అందిస్తూ వారిని బయటకు తీసుకొచ్చే ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఆపరేషన్ ఉత్తరకాశీలో రెస్క్యూ చర్యలన్నీ విఫలమయ్యాయా? అందుకే అంతర్జాతీయ టన్నల్ రెస్క్యూ బృందాలు రంగంలోకి దించారా? ఆ బృందాల నిపుణులు సొరంగం లోపల చిక్కుకున్న కార్మికులను బయటికి తీసుకొచ్చేందుకు ఎలాంటి చర్యలు చేపడుతున్నారు? వర్కర్స్ రెస్క్యూకు ఎలాంటి విధానాలు అనుసరిస్తున్నారు? ఉత్తరకాశీలోని సిల్కియారా సొరంగంలో చిక్కుకున్న కార్మికులు ఉన్న చోటికి చేరుకోవడానికి కొండపైనుంచి నిట్ట నిలువుగా డ్రిల్లింగ్ చేయడమే సరైందని అధికారులు నిర్ణయించారు. ఇందుకోసం కొండపైకి భారీ డ్రిల్లింగ్ మిషన్లను వాహనాల్లో తీసుకువెళ్లడానికి మార్గం ఏర్పాటు పనులు చేపట్టారు. ఇందులో ఆర్మీ సిబ్బంది కూడా పాల్గొన్నారు. ఆదివారం రాత్రి చేపట్టిన మార్గం ఏర్పాటు పనులను యుద్ధ ప్రాతిపదికన కొనసాగించారు. సోమవారం మధ్యాహ్నం నాటికి వాటిని ఒక కొలిక్కి తెచ్చారు. ఒకే రోజులో కొండపైకి రహదారిని ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. అయితే ఏర్పాటు చేసిన మార్గం మట్టి, ఇసుకతో కూడుంది. దీంతో ఆ మార్గంలో భారీ వాహనాలు కొండపైకి ఎక్కుతాయా అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. అయితే కొండపై నుంచి నిట్ట నిలువున డ్రిల్లింగ్ చేయడానికి పనులు చురుగ్గా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా టెహ్రీ హైడ్రో ఎలక్ట్రిక్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చార్ధామ్ మార్గంలో నిర్మాణంలోని సొరంగానికి చెందిన బార్కోట్ చివరి నుండి మైక్రో టన్నెలింగ్ ప్రారంభిస్తుంది. ఇప్పటికే సిల్కియారా సొరంగం చివరి నుండి 60 మీటర్ల విస్తీర్ణంలో కుప్పకూలిన శిథిలాల ద్వారా సుమారు 22 మీటర్ల వరకు బోరింగ్ చేస్తున్నప్పుడు ఒక అమెరికన్ తయారు చేసిన హెవీ డ్యూటీ ఆగర్ యంత్రాన్ని గట్టి బండరాయి వంటిది తాకడంతో అది అడ్డంకిగా మారింది. దాంతో శిథిలాల ద్వారా బోరింగ్ ను నిలిపివేశారు. ఇప్పుడు కొండపై నుంచి నిట్ట నిలువున డ్రిల్లింగ్ చేయడానికి చర్యలు చేపట్టారు. ఇందుకోసం తలపెట్టిన అప్రోచ్ రోడ్డు నిర్మాణ పనులు దాదాపు పూర్తయినట్టేనని అధికారులు చెప్తున్నారు. కూలిన సొరంగంలో చిక్కుకున్న కార్మికులను సురక్షితంగా బయటకు తెచ్చేందుకు పలు మార్గాల్లో ప్రయత్నాలు జరుగుతున్నాయి. చిక్కుకుపోయిన కార్మికులను రక్షించేందుకు సొరంగంపై నుంచి నిట్ట నిలువుగా డ్రిల్లింగ్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఇందుకోసం కొండపైకి ఒక అప్రోచ్ రోడ్ను ఏర్పాటు చేసి దాని ద్వారా అవసరమైన వస్తువులు, యంత్రాలను వాహనాల్లో పంపుతుంది. ఇందులో రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్, ఆర్వీఎన్ఎల్, ఓఎన్జీసీ సంస్థలను భాగస్వామ్యమవుతున్నాయి. ఇప్పటికే ఎన్హెచ్ఐడిసిఎల్ ఆధ్వర్యంలో సిల్కియారా సొరంగం చివరి నుంచి డ్రిల్లింగ్ కొనసాగుతోంది. దీన్ని సులభతరం చేసేందుకు ఆర్మీ కూడా సహాయపడుతోంది. ఇక లోపలున్న కార్మికుల భద్రత కోసం పందిరి ఫ్రేమ్వర్క్ ను తయారు చేస్తున్నారు. టన్నెల్ శిథిలాలు విరిగి కార్మికులపై పడకుండా ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. అలాగే టీహెచ్డీసీ బార్కోట్ నుంచి మైక్రో టన్నెలింగ్ పై పనిచేస్తుంది. దీనికోసం భారీ యంత్రాలు ఇప్పటికే మోహరించారు. మరోవైపు కార్మికులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు అంతర్జాతీయ సొరంగ నిపుణుల బృందం సోమవారం ఘటనాస్థలానికి చేరుకుంది. రెస్క్యూ ఆపరేషన్ పనులను ఇంటర్నేషనల్ టన్నెలింగ్ అండ్ అండర్ గ్రౌండ్ స్పేస్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆర్నాల్డ్ డిస్క్ దగ్గరుండి పరిశీలించారు. సంఘటనా స్థలంలో నిపుణులతో కలిసి ఆపరేషన్కు సహకారం అందిస్తున్నారు. కార్మికులను బయటకు తీసుకొచ్చేందుకు అవసరమైన సలహాలు, సూచనలు ఇస్తున్నారు. ఇతర నిపుణుల సలహాలు తీసుకుంటూ రెస్క్యూ ఆపరేషన్ చేపడుతున్నట్టు చెప్పారు ఆర్నాల్డ్. ప్రస్తుతానికి ఈ ఆపరేషన్ సానుకూలంగానే సాగుతోందని తెలిపారు. ఇక ఈ రెస్క్యూ పనులకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఇండియన్ ఆర్మీ సాయం అందిస్తున్నాయి. రెస్క్యూ ఆపరేషన్ కోసం ఉపయోగపడే భారీ పరికరాలను ఘటనాస్థలానికి తీసుకొచ్చే బాధ్యతను ఎయిర్ ఫోర్స్ తన భుజాలపై వేసుకుంది. మధ్యప్రదేశ్లోని ఇండోర్ నుంచి దాదాపు 22 టన్నుల కీలకమైన పరికరాలను ఉత్తరాఖండ్కు తీసుకురావడానికి ఇండియన్ ఎయిర్ ఫోర్స్కు చెందిన C-17 రవాణా విమానం సహాయపడింది. అలాగే ఈ రెస్క్యూ ఆపరేషన్ను పర్యవేక్షించడానికి భారత ఆర్మీకి చెందిన ఓ డ్రోన్ వచ్చింది. ఇది ఏరియల్ మానిటరింగ్కు సహాయపడుతుంది. ప్రాజెక్టు ఆపరేషన్ను సమర్థవంతంగా పూర్తి చేయడానికి సహాయపడుతుంది. ఆపరేషన్ ఉత్తరకాశీలో ఇప్పుడు ఇంటర్నేషనల్ టన్నలింగ్ అండర్ గ్రౌండ్ స్పేస్ ప్రెసిడెంట్ ప్రొఫెసర్ ఆర్నాల్డ్ డిక్స్ కీలకంగా మారారు. ఆయన సలహాలు, సూచనలతోనే ఇక రెస్క్యూ ఆపరేషన్ ముందుకు సాగుతుంది. ఇంతకీ ఆర్నాల్డ్ డిక్స్ ప్రత్యేకత ఏంటి? కార్మికులని బయటకు తెచ్చేందుకు ఆయన అందించే సహకారం ఎలా ఉండబోతోంది? ఉత్తరకాశీలోని సిల్కియారా సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికులను బయటకు తీసుకొచ్చేందుకు అమెరికా యంత్రాల సాయంతో కార్మికులను చేరుకోవాలనే ప్రయత్నాలు ఆశించిన మేర ఫలించలేదు. దీంతో అంతర్జాతీయ టన్నెలింగ్ నిపుణులు కార్మికులను రక్షించడానికి ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఉత్తరకాశీ టన్నెల్లో చిక్కుకున్న కార్మికులను సురక్షితంగా బయటకు తేవడం ఓ సవాల్తో కూడినదిగా ఉండడం ప్రొఫెసర్ ఆర్నాల్డ్ డిక్స్ దృష్టిని ఆకర్షించింది.
ఆయన టన్నెల్ భద్రత, విపత్తు పరిశోధనలలో ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు పొందిన నిపుణుడు. ఆ అనుభవంతోనే ప్రొఫెసర్ డిక్స్ క్లిష్టమైన రెస్క్యూ మిషన్లలో ముందంజలో ఉన్నారు. 2011లో టన్నెలింగ్లో, ప్రత్యేకించి టన్నెల్ ఫైర్ సేఫ్టీలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచినందుకు గాను ఆర్నాల్డ్ డిక్స్కు అలాన్ నేలాండ్ ఆస్ట్రేలేషియన్ టన్నెలింగ్ సొసైటీ ద్వివార్షిక అవార్డు దక్కింది. ఇక సొరంగాలలో ఫైర్ సేఫ్టీని పెంపొందించడంలో ప్రొఫెసర్ ఆర్నాల్డ్ డిక్స్ చేసిన కృషిని అభినందిస్తూ 2022లో అమెరికాలోని నేషనల్ ఫైర్ ప్రొటెక్షన్ అసోసియేషన్ సర్వీస్ అవార్డుతో ఆయన్ను సత్కరించింది. సొరంగం భద్రత కోసం కోడ్లు, ప్రమాణాలను అభివృద్ధి చేయడంలో, భూగర్భ పరిస్థితులను నావిగేట్ చేయడంలో ఆర్నాల్డ్ డిక్స్కు మంచి నైపుణ్యత కనబరుస్తారని చెప్తున్నారు. సొరంగ నిర్మాణాల్లో సాంకేతిక వివరాలను పరిశోధించడం, ప్రతి ప్రాజెక్టుకు సంబంధించిన సూక్ష్మ నైపుణ్యాలను అర్థం చేసుకోవడంలో ఆర్నాల్డ్ డిక్స్కు మంచి ప్రావీణ్యం ఉంది. అందుకే ఇప్పుడు ఉత్తరకాశీ టన్నెల్ సంక్షోభంలో ఆయన పాత్ర కీలకమని భావిస్తున్నారు. ఇక సిల్కియారా సొరంగం వద్ద పరిస్థితిని పరిశీలించిన డిక్స్ అక్కడ ఇప్పటికే చాలా పనులు జరిగాయని, లోపలున్న కార్మికులనే కాకుండా వారి కోసం పనిచేసే వారిని కూడా కాపాడుకోవడం ముఖ్యమేనని చెప్పారు. మరోవైపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆపరేషన్ ఉత్తరకాశీపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఇందులో భాగంగా ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీకి 3వ ఫోన్ చేసి పరిస్థితిని ఆరా తీశారు. టన్నెల్లో చిక్కుకున్న కార్మికుల కోసం కొనసాగుతున్న సహాయక చర్యలు ఎంతవరకు వచ్చాయనేది తెలుసుకున్నారు. సొరంగంలో ఒంటరిగా ఉన్న కార్మికుల్లో మనోధైర్యాన్ని కాపాడాల్సిన అవసరముందని సీఎంకు సూచించారు ప్రధాని. అవసరమైన రెస్క్యూ పరికరాలు, వనరులను కేంద్ర ప్రభుత్వం అందజేస్తోందని ప్రధాని మోడీ చెప్పారు. ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ కూడా రెస్క్యూ ఆపరేషన్ పురోగతిని ప్రధాని మోడీకి వివరించారు. టన్నెల్లో చిక్కుకున్న కార్మికులకు ఆక్సిజన్, పౌష్టికాహారం, నీరు సక్రమంగా అందజేస్తున్నట్లు ముఖ్యమంత్రి వివరించారు. అలాగే సహాయక చర్యలను వెల్లడించారు. తాను రెస్క్యూ ఆపరేషన్ను నిరంతరం పర్యవేక్షిస్తున్నానని, సైట్ను తనిఖీ చేశానని ప్రధానికి వివరించారు సీఎం పుష్కర్ సింగ్. వీలైనంత త్వరగా కార్మికులను బయటకు తీసుకొస్తామని, ఘటనా స్థలంలో వైద్య బృందాలు సిద్ధంగా ఉన్నాయని, పీఎంఓ బృందం కూడా సహాయక చర్యలు పర్యవేక్షిస్తోందని ప్రధాని మోడీకి తెలిపారు ముఖ్యమంత్రి. సిల్కియారా సొరంగం వద్ద రెస్క్యూ ఆపరేషన్ను సులభతరం చేయడానికి భారీ యంత్రాలు ఇప్పటికే చేరుకున్నాయి. రెస్క్యూ ఆపరేషన్ను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని సహాయ బృందాల అధికారులకు ప్రధానమంత్రి కార్యాలయం నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి.